వెల్కమ్ టు హెచ్టీవీ హయాన్ టీవీ నిజాలు నిర్భయంగా నిజాయితీగా. ఈరోజు మనతోటి జాతీయ సెట్టిబల్జ సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేవీ రావు గారు, ఆయన మరియు రాజకీయ విశ్లేషకులు కూడా. ప్రస్తుతానికి మనం రాబోయే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి మనతోటి ఉన్న కేవీ రావు గారితో డిస్కస్ చేద్దాం. సార్ చెప్పండి సార్. నమస్కారం. నమస్కారం అండి. సార్, రాబోయే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చాలా కీలకంగా మారాయన్న విషయం మనందరికీ తెలిసిందే. దాని నేపథ్యంలో మాకు వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే కేవీ రావు గారు కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నట్టు మాకు తెలిసింది. దానిలో నిజం ఎంత సార్? అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హెచ్టీవీ. నిజానికి మీరు ఏదైతే నన్ను ప్రశ్న అడిగారో వాస్తవం అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జనాభాలో సుమారు 50 లక్షల పైబడినటువంటి సెట్టిబల్జ కమ్యూనిటీకి మరి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఇంతవరకు కూడా ఒక్క ఎంపీ సీటు కూడా ప్రకటన చేయలేదు. ఉన్న సీట్లన్నీ కూడా మ్యాక్సిమం అగ్రకులాలకి ఇచ్చినటువంటి సందర్భంలో కేవలం 1-2 సీట్లు బీసీలకు మాత్రం ఇచ్చారు. మరి సెట్టిబల్జ కమ్యూనిటీని పూర్తిగా పక్కన పెట్టి ఒక్క ఎంపీ సీటు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఆ కూటమి మాకు ఇవ్వలేని కారణంగా అత్యంత బలంగా ఉన్నటువంటి కాకినాడ పార్లమెంటరీ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు సెట్టిబల్జ కమ్యూనిటీ 3 లక్షల పైగా ఓటర్ సంఖ్య ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సెట్టిబల్జ కమ్యూనిటీని ఈ కూటమి ఎందుకు తక్కువగా చూస్తుంది, ఎందుకు మాకు అవకాశాలు కల్పించట్లేదు అనేటువంటి ఒక ఆలోచనతో మరి సెట్టిబల్జ కులం కూడా అత్యంత బలంగా ఉంది. ఇక్కడ చదువుకున్నవారు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, అదేవిధంగా అత్యధికంగా రైతులు. ఎందుకంటే ఈస్ట్ గోదావరి ప్రాంతంలో ముఖ్యంగా రైతులు కీలక పాత్ర పోషిస్తారు. అత్యధిక సెట్టిబల్జ కులం రైతు కులంగా మేము భావిస్తాం. మా కులవృత్తి వేరైనప్పుడు కూడాను ప్రవృత్తి వ్యవసాయంగా మారిపోయింది. ఇలాంటి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ సెట్టిబల్జ కులాన్ని ఈ పార్టీలు మరిచిపోవడం చాలా దురదృష్టంగా భావించి మా జాతీయ సెట్టిబల్జ సంఘం మరియు మా బీసీ వర్గాలందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి తెలుగు జనతా పార్టీ బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ. ఆ పార్టీ నుంచి నన్ను కాకినాడ పార్లమెంటరీకి అభ్యర్థిగా నిలబెట్టాలని పెద్దలందరూ కూడా నిర్ణయం జరిగింది. సో నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లో మరి సెట్టిబల్జ కమ్యూనిటీకి ఇంత బలం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి పార్టీలు మనల్ని పక్కన పెట్టడం ఒకంత బాధాకరంగా ఉండి తప్పకుండా పార్లమెంటరీ పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చి రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో బీసీల సత్తా ఏంటో చాటాలి, రైతులకు న్యాయం జరగాలి, రైతు బిడ్డలకు న్యాయం జరగాలి. రైతుల కులంగా ఉన్నటువంటి ఈ సెట్టిబల్జ కులాన్ని ఇలాంటి పార్టీలు దూరం పెట్టడం చాలా దారుణంగా మేము భావిస్తున్నాము. రేపు 2024లో జరిగే ఎలక్షన్లో సెట్టిబల్జ సత్తాని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం సార్. సార్, ఒక రాజకీయ విశ్లేషకుడిగా మరియు జాతీయ సెట్టిబల్జ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న మీరు ఈ రాజకీయాల్లోకి రావాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది సార్? నిజానికి రాజకీయ విశ్లేషకుడిగా ఉన్నటువంటి నేను కొంతకాలంగా ప్రస్తుత రాజకీయాల మీద అవగాహన ఉండి ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ప్రజల్లో ఉన్నటువంటి చిన్న చిన్న అవగాహన లోపాలను సరిదిద్దుకుంటూ మా యొక్క కమ్యూనిటీకి ఎంతో కొంత అవగాహన తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో మరి 2024 ఎలక్షన్లో ఎంతో అధిక జనాభా కలిగినటువంటి బీసీల్లోని అత్యధిక జనాభా కలిగిన సెట్టిబల్జ కమ్యూనిటీకి మరి అన్యాయం జరగడం అది ఒకంత బాధాకరంగా అనిపించింది. మేము గతంలో కూడా ప్రజారాజ్యంలో పనిచేశాము. అప్పుడు ఆ పార్టీ అధ్యక్షుల వారు చిరంజీవి గారితో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. మరి అప్పుడు సామాజిక న్యాయం కోసం అనేక మంది బీసీలకి సీట్లు దక్కాయి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. కానీ మరి అత్యధికంగా ఉన్నటువంటి బీసీల్లోనే అత్యధికంగా ఉన్న కులాన్ని ఈ సెట్టిబల్జ కమ్యూనిటీని ఎందుకు మర్చిపోయారనే విషయం మీద మాకు అవగాహన కలగట్లేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా బీసీల కోసం పార్టీ పెట్టి
బీసీ నినాదంతో ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. అత్యంత బలంగా ఉన్న బీసీలకి ఎంతో సపోర్ట్గా నిలిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ ఎలక్షన్లో బీసీలను ఎందుకు పక్కన పెట్టింది? మరి కేవలం బీసీ డిక్లరేషన్ ప్రకటన కోసమేనా? నిజానికి బీసీలు అంటే వీళ్ళకి ప్రేమ లేదా? మరి అత్యంత బలంగా ఉన్న సెట్టిబల్జీ కమ్యూనిటీని వీళ్ళు ఎందుకు పక్కన పెట్టారు? బీసీల్లోనే బలమైన కులం, సుమారు 50కి పైగా ఉన్నటువంటి బీసీ కులాల్లో సెట్టిబల్జీకు అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీ కులం. కాపుల తర్వాత అత్యంత జనాభా కలిగినటువంటి బీసీల్లో సెట్టిబల్జీ కులం ఒకటి. అలాంటి సెట్టిబల్జీ కులానికి మరి సీట్లు కేటాయించకపోవడం చాలా దారుణం అండి. ఇదైతే మాకు చాలా బాధాకరంగా ఉంది. బీసీ డిక్లరేషన్ మాట దేవుడెరుగు. ఎలక్షన్లో నెగ్గిన తర్వాత ఆ డిక్లరేషన్ అమలు చేస్తారా చేయరా అది మాకు అర్థం కాని పరిస్థితి. మరి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో బీసీలు టికెట్లు ఇవ్వకపోవడము, మరి సెట్టిబల్జీ కులాన్ని కనీసం గౌరవించకపోవడము. రీసెంట్గానే కాకినాడ అసెంబ్లీ నుంచి మా కులస్తుడు పెంకే శ్రీనివాస్ బాబా గారు టీడీపీలో ఎంతో కాలంగా పనిచేస్తూ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు టీడీపీలో టికెట్ లేకుండా చేయడం జరిగింది. 7 సీట్లు కూడా కాకినాడ పార్లమెంటు పరిధిలో ఓసీలకి ఇవ్వడం జరిగింది. అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూడా అదే చేసింది. ఇటు మరి జగన్ పార్టీ కూడా, వైసీపీ పార్టీ కూడా కాకినాడ పార్లమెంటులో కూడా ఏ ఒక్కరికి కూడా బీసీలకు టికెట్ ఇవ్వలేదు. మరి ఈ పరిస్థితిలో మాలాంటి సీనియర్ నాయకులు రంగప్రవేశం చేయాల్సిన అవసరం వచ్చింది. మా వాయిస్ వినిపించాలి, ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఈరోజు రైతు కులంగా ఉన్నటువంటి ఈ సెట్టిబల్జీ కులాన్ని ఎందుకు పక్కన పెట్టారు? రైతే రాజ్యం, రైతు లేనిదే ఈ ప్రపంచమే లేదు. అలాంటి రైతు సంబంధించిన మేము, ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ ఆధారిత వృత్తిలో ఉన్నటువంటి మా సెట్టిబల్జీ కులం ఇటు వ్యవసాయ కూలీలుగాను, వ్యవసాయదారుడుగాను, అదేవిధంగా కౌలుదారుడుగాను పనిచేసినటువంటి వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ కులంగా వృత్తిగానే మేము ఎంచుకున్నాము. అలాంటి ఈ సెట్టిబల్జీ కులాన్ని వీళ్ళు ఎందుకు దూరం పెడుతున్నారు? అంత చిన్న చూపు ఎందుకు అనే ఆవేదనతో ఈరోజు ఎట్టే పరిస్థితుల్లో కాకినాడ పార్లమెంట్లో మనలాంటి వాళ్ళు పోటీ చేయక తప్పలేదు. కాబట్టి నేను ఈరోజు మా తెలుగు జనతా పార్టీ, మా బీసీల పార్టీ అయినటువంటి ఈ పార్టీ నుంచి మేము ఈ పార్లమెంటుకి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రేక్షకులకు తెలియజేస్తున్నాం. సార్ ఇప్పటికే మనకు తెలిసినంతవరకు సర్వేలలో జనసేన, టీడీపీ కూటమి వల్ల అధికారంలోకి రావచ్చనే అవకాశం చాలా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మీరు ప్రత్యేకంగా పోటీ చేయటం వల్ల, వాళ్ళకి ఆపోజిట్గా పోటీ చేయటం వల్ల మీరు నెగ్గే అవకాశం ఉందంటారా? బాగా చెప్పారండి. నిజానికి మీరన్న విషయం మాత్రం వాస్తవమే. ప్రస్తుత సర్వేలన్నీ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనుకూలంగా ఉన్నాయి. కానీ ఇప్పటికే వైసీపీ పార్టీ మా కమ్యూనిటీకి 2 ఎంపీ సీట్లు ప్రకటించింది. అదేవిధంగా 3 ఎమ్మెల్యే సీట్లు ప్రకటించింది. మరి ప్రస్తుత ప్రభుత్వంలోని పార్టీ ఎన్ని సీట్లు ప్రకటిస్తే ఇప్పుడున్న ప్రతిపక్షంలో ఉండే పార్టీలు మా కమ్యూనిటీకి ఏ ఉద్దేశంతో దూరం పెట్టాయి, ఏ ఉద్దేశంతో సీట్లు కేటాయించడం జరగలేదు. వీటి మీద మేము చాలా చర్చ చేశాము. మా కమ్యూనిటీ పెద్దలు, మా బీసీ నాయకులందరూ కూర్చొని ఈ విషయం మీద సుదీర్ఘంగా ఆలోచన చేశాము. మరి ఇప్పుడున్న సినారియోలో ఈ తెలుగుదేశం పార్టీ బీసీల డిక్లరేషన్ అనే ముసుగులో బీసీల ఓటు కొలగడానికి వచ్చిందా, లేక నిజంగానే బీసీలకు న్యాయం చేస్తుందా, ఆ విషయం తేల్చే విధంగా మేము ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అటు మేము 2 పార్టీలకి సమాన దూరంగా పాటిస్తున్నామండి. ఇటు వైసీపీకి కానీ, టీడీపీ, జనసేన, బీజేపీకి కానీ మేము ఎక్కడ ఫేవర్గా మేము పనిచేయట్లేదు. మా బీసీల కోసం పుట్టిన పార్టీ తరఫున మేము పోటీ చేస్తున్నాము. బీసీల సత్తా ఏంటో చూపించాలి. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సెట్టిబల్జీ కమ్యూనిటీకి న్యాయం జరిగే విధంగా మేము ఈ విధంగా పోటీలో దిగడానికి సిద్ధమయ్యాము. కాబట్టి మా కులాన్ని కానీ, మా బీసీ వర్గాన్ని కానీ ఎవరైతే తక్కువగా చూస్తారో వారికి రేపు రాబోయే ఎలక్షన్లో తప్పకుండా బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. మేము ఎంతో ఊహించుకున్నాం. టీడీపీ, జనసేన బీసీ డిక్లరేషన్ ఇచ్చింది కాబట్టి బీసీలకు అత్యధికంగా సీట్లు ప్రకటిస్తుందని చెప్పేసి నిజంగా నమ్మాం. కానీ ఈరోజు ప్రకటించిన ఎమ్మెల్యే టికెట్లు కానీ, ఎంపీ టికెట్లు కానీ ఎన్ని బీసీలకు టికెట్లు ఇచ్చింది ఒకసారి ఆలోచించండి. సెట్టిబల్జీలు కేవలం ఒకే ఒక టికెట్ ప్రకటించింది, అది కూడా వెస్ట్ గోదావరి నుంచి. మరి ఈస్ట్ గోదావరిలో ఒక్క టికెట్ కూడా ఇక్కడ వరకు ప్రకటన చేయలేదు. ఎమ్మెల్యే కాదు కదా, ఎంపీ కూడా ఇంతవరకు ప్రకటన చేయలేదు. సో దీని మీద మాకున్నటువంటి బలం సుమారు కనీసం 4 ఎమ్మెల్యే టికెట్లు, ఒక 2 ఎంపీ టికెట్లకి మేము ప్రస్తుతం అర్హత పొంది ఉన్నాము. అలాంటిది మమ్మల్ని పట్టించుకున్నటువంటి ఈ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని మేము తప్పకుండా వ్యతిరేకిస్తాము.
రేపు రాబోయే రోజుల్లో మేము ఏదైతే నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయం కట్టుబడి ఉంటామో ఈ పార్టీలకి అటు టీడీపీ జనసేన బీజేపీ కావచ్చు వైసీపీ కావచ్చు రెండు పార్టీలకి మేము తగిన గుణపాఠాన్ని నేర్పిస్తామని చెప్పేసి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. సార్ మనం చూసినట్టయితే వైసీపీ తరపున ఆల్రెడీ సెట్టిబల్జా కమ్యూనిటీకి మీరు అన్నట్టుగా 2 ఎంపీ టికెట్లు 3 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. అదేవిధంగా ఇటు టీడీపీ జనసేన తరపున వస్తే మీరు 1 టికెట్ కేటాయించారని చెప్తున్నారు. మీరు రాజకీయాల్లోకి రావటం వల్ల మీరు ఇండైరెక్ట్గా ఏమన్నా వైసీపీకి సపోర్ట్ చేస్తారా అని మేము భావించవచ్చా? నిజానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో తీసుకెళ్ళిపోయింది. రాష్ట్ర అభివృద్ధిని లేకుండా చేసింది. లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి ఎంతో అన్యాయం చేసింది. ఏ రకంగా చూసినా మేము వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసినటువంటి తప్పు నిర్ణయాల వల్ల, అదేవిధంగా వాళ్ళు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల మరి ఆ ప్రభుత్వాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎట్టి పరిస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదండి. ఎందుకంటే మాకు కావాల్సింది బీసీల రాజ్యం. బీసీలకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తామని ఉద్దేశంతో ఉన్నాము. కానీ బీసీ డిక్లరేషన్ ప్రకటించినటువంటి టీడీపీ జనసేన బీజేపీ కూటమి మా బీసీలకి ఏమాత్రం కూడా సపోర్ట్గా లేదని మేము భావిస్తున్నాం. ప్రస్తుతానికి వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మేము కూడా నిరసన తెలియజేయాలి. మాలో కూడా సత్తా ఉన్న నాయకులు ఎంతమంది ఉన్నారు. మా జాతీయ సెటిల్మెంట్ సంఘం నుంచి అనేక మంది నాయకులు సిద్ధంగా ఉన్నారు పోటీ చేయడానికి. వారందరినీ మేము కలుపుకొని ఈరోజు కాకినాడ పార్లమెంట్లో ఎవరైతే పోటీ చేస్తారో అటు వైసీపీ నుంచి కావచ్చు, టీడీపీ నుంచి కావచ్చు, జనసేన నుంచి కావచ్చు, వారిని తప్పకుండా మేము ఓడించి తీరుతాము. ఎందుకంటే ఇక్కడ 3 లక్షల పైగా ఉన్నటువంటి మా సెట్టిబల్జ కులస్తులు, అదేవిధంగా 3 లక్షల పైగా ఉన్నటువంటి మరొక అగ్నికుల క్షత్రియులు కావచ్చు, మిగిలిన బీసీలు కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు కావచ్చు, అందరం ఒక సమిష్టిగా పోరాటం చేసి ఈ నిరంకుశమైన పార్టీలను మేము దూరం చేస్తాము. తప్పకుండా ప్రజలకు మేమేంటో తెలియజేస్తామని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము ఈ పోటీలో పాల్గొంటున్నాం తప్ప కానీ మేము వైసీపీకి ఏమాత్రం సపోర్ట్గా లేము. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం సార్. సార్ మరొక ప్రశ్న, గతంలో మీరు ప్రజారాజ్యంలో పనిచేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజారాజ్యంలో చిరంజీవి గారితో ఎంతో సన్నిహితంగా మీరు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారితో కూడా అలాగనే ఉన్నారు. అసలు ఇలాంటి నేపథ్యంలో మీరు వాళ్ళకి ఆపోజిట్గా, పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్గా ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. దీని గురించి మీరు చెప్పండి సార్. నిజానికి మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ అండి. నేను గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేశాను. అప్పుడు హైదరాబాద్ ఎంపీ స్థానానికి ఇన్ఛార్జ్గా కూడా పనిచేయడం జరిగింది. చిరంజీవి గారితో కూడా అత్యంత సన్నిహితంగా మేము చాలా కార్యక్రమాలు చేశాము. మరి పవన్ కళ్యాణ్ గారితో కూడా 1-2 సార్లు కలిసి ప్రయాణం చేయడం జరిగింది. ఆయన యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా. ఈరోజు ఆ రోజున పరిస్థితిలో అప్పుడు సామాజిక న్యాయం అనే నినాదంతో ప్రజారాజ్యం పార్టీ ముందుకు వచ్చింది. మరి ఆ ఉద్దేశంతో నేను బీసీ అనేటువంటి సెట్టిబల్జ కమ్యూనిటీగా నేను ఆ రోజు ఆ పార్టీలో జాయిన్ అవ్వడం, ఆ రోజు మేము ఎక్కడ పోటీ చేసే ఉద్దేశం కాదు కానీ మాలాంటి కొంతమందికి అవకాశాలు కల్పించాలి, బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పేసి నేను భావించి ఆ రోజు ప్రజారాజ్యంలో నేను పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు గ్రాడ్యుయేట్ ఫోరంని, ఒక ఎడ్యుకేషన్ వింగ్ని నేను పెట్టి అప్పుడున్నటువంటి 23 జిల్లాలకి నేను ప్రచారం చేయడం జరిగింది. సుమారు 1,00,000 మందికి నేను మెంబర్షిప్ చేసి గ్రాడ్యుయేట్ ఫోరం ద్వారా అనేక మంది యువతని ఆ రోజు పార్టీలోకి జాయిన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరి అదే కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. నిజానికి మేము ఆయన మీద ఎంతో సహృదయంతో ఉన్నాము. కనీసం మా సెట్టిబల్జలకి జనసేన నుంచి 2 సీట్లైనా వస్తాయి, అదేవిధంగా టీడీపీ నుంచి ఒక 2 సీట్లు ఎమ్మెల్యే సీట్లైనా వస్తాయి, ఒక 2 ఎంపీ సీట్లైనా వస్తాయని చెప్పి మేము ఆశించాం. కానీ వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం బీజేపీతోటి కుమ్మక్కయ్యి బీజేపీ కోసం ఈయన సీట్లు త్యాగం చేస్తున్నారే తప్ప కానీ అయ్యో సెట్టిబల్జ కులం ఒకటి ఉంది, అత్యంత బలంగా ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో 50 లక్షలు పైబడినటువంటి సెట్టిబల్జ జనాభాని మనం తక్కువ చేసి చూస్తున్నాము. వీళ్ళకి మనం ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి ఎక్కడ కూడా వీళ్ళు ప్రకటన కూడా చేయలేదు. ఒక 2-3 నెలల క్రితం మాత్రం సెట్టిబల్జని మేము ఆదుకుంటాము, సెట్టిబల్జని మేము న్యాయం చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పడం జరిగింది. అదే లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ కార్యరూపానికి వచ్చేసరికి ఇక్కడ ఏ ఒక్కరికి కూడా వీళ్ళు సీట్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి యువతరాన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి యువ నాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే లోకేష్ గారు కావచ్చు, యువతను ఎందుకు ప్రోత్సహించడం లేదు?
కేవలం ఒకే ఒక సీటు, అది కూడా ఒక సీనియర్ నాయకుడు పితాని సత్యనారాయణ గారికి మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి యువతను ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? కొత్తగా రాబోయే ఎలక్షన్స్లో రాబోయే నాయకులు ఎంతోమంది మా సెట్టిబల్జ కమ్యూనిటీ నుంచి సిద్ధంగా ఉన్నారు, పనిచేయడానికి కావచ్చు, లేదంటే రాజకీయంగా పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఆర్థికంగా బలంగా లేని కారణంగాన మీరు కేవలం డబ్బుంటేనే సీట్లు ఇస్తారా? ఆర్థికంగా బలంగా లేని ఆదుకునే బాధ్యత ఈ పార్టీకి లేదా? ఎందుకంటే ఒక బీసీ వర్గాన్ని మీరు ఎప్పుడైతే దూరం పెట్టారో రేపు రాబోయే రోజుల్లో దాని ఫలితాన్ని తప్పకుండా మీరు చూస్తారు. దాని రిజల్ట్ ఏంటనేది మేము తప్పకుండా చూపిస్తాము. మాలో చైతన్యవంతులు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది యువరక్తం ఉంది, యువకులు ఉన్నారు, ఎంతోమంది యువ మేధావులు ఉన్నారు, రాజకీయ మేధావులు ఉన్నారు. ఇలాంటి వ్యక్తులను కూడా మీరు ఎందుకు పక్కన పెట్టారు? మా జాతీయ సెట్టిబల్జ సంఘం తరపున అనేక కార్యక్రమాలు మేము పాల్గొంటూ ఉంటాము. కనీసం ఒక్క సీటు కూడా మా ఈస్ట్ గోదావరిలో మీకు ఇవ్వాలనిపించలేదా? ఇది చాలా దురదృష్టం అని చెప్పేసి మేము భావించి రేపు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నారో మరి అదే కాన్స్టిట్యూన్సీలో నేను కూడా పోటీ చేయాల్సినది వస్తుంది. కాబట్టి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు పోటీ పడినా సరే మేము వెనక్కి తగ్గే పరిస్థితి ఉండదు. మా సత్తా చూపిస్తాము. మా బీసీ వర్గాలు, మా సెట్టిబల్జ వర్గాలు, మా రైతు కుటుంబాలందరూ కలిపి ఈరోజు కాకినాడ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటాము. వీళ్ళకి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి నేను ఈ స్టూడియో ముఖంగా మీకు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు మీరు మీ స్టూడియోకి నన్ను పిలిపించి అనేక విషయాల మీద వివరణ తీసుకోవడం జరిగింది. మీకు, మీ స్టూడియోకి, అదేవిధంగా మీ ప్రేక్షకులందరూ కూడా నా తరపున, మా జాతీయ సెట్టిబల్జ సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లు కేవీ రావు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, మనతోటి కేవీ రావు గారు రాజకీయ విశ్లేషకులు మరియు జాతీయ సెట్టిబల్జ సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేవీ రావు గారు మనతోటి వచ్చి రాబోయే ఎన్నికల గురించి మనతోటి చర్చించారు. ఆవేదన ఒకటే అండి, వీళ్ళు అనేది ఏంటంటే ఎక్కువ కమ్యూనిటీ ఉన్న సెట్టిబల్జకి సీట్లు రాలేదు, ఇవ్వలేదు, మాకు టీడీపీ తరఫున, జనసేన తరఫున మాకు న్యాయం జరగలేదు, వాళ్ళు మమ్మల్ని ఆదుకోలేదు అనే కాన్సెప్ట్లోనే వీళ్ళు ప్రత్యేకంగా రాజకీయాల్లోకి డైరెక్ట్గా వచ్చి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ కోరిక ఏదైతే ఉందో అది జరగాలని మన హెచ్టీవీ తరఫున, సెట్టిబల్జ కమ్యూనిటీ తరఫున కూడా మేము ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు.